కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రం, నరకాసురుణ్ణి సంహరించి మోక్షం ప్రసాదించిన ప్రాంతం. చరిత్ర కథనం ప్రకారం నరకాసుర సంహారం అనంతరం పాటలీవనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ, సత్యభామలు లక్ష్మీనారాయణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేసినట్లు చెబుతారు. ఇక్కడి పాటలీ వృక్షం కింద ఉన్న లక్ష్మీనారాయణుడి విగ్రహం నేటికీ పూజలందుకుంటోంది. ఈ ఆలయం కరకట్ట దిగువని నదిలో కొబ్బరి చెట్లు, పాటలీ వృక్షాలు, ఉసిరి చెట్ల మధ్యలో ఉంది. శ్రీకృష్ణ, సత్యభామలు ప్రశాంతత, పవిత్రత రీత్యా కొంతకాలం ఇక్కడ విహరించినట్లు స్థలపురాణం ప్రకారం చెప్పబడుతుంది. దేవతల కోరికపై ద్వాపర యుగంలో ఈ ప్రాంతంలో పరమశివుడు భూగర్భం నుంచి ఉద్భవించాడని కథనం. ఇంద్రుడి ఉద్యానవనంలోని పాటలీ వృక్షాలను దేవతలు ఇక్కడ నాటారని చెబుతారు. అందుకు గుర్తుగా పాటలీ వృక్షాలు ఇప్పటికీ మనకి కనిపిస్తాయి. ఇవి మన దేశంలో కాశీ తర్వాత నడకుదురులో మాత్రమే ఉండటం విశేషం. నారదుడు నరకాసురుడి వద్దకు వెళ్లి, నీవు భూదేవి పుత్రుడవని తెలియజేసి పంచముఖుడని రాక్షసుడిని సంహరించిన పాపాన్ని ప్రక్షాళన చేసుకునేందుకు పుష్కరకాలం స్వయంభుడైన శ్రీ పృథ్వీశ్వరుణ్ణి పూజించమని సూచిస్తారు. నరకాసురుడు పృథ్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్యస్నానమాచరిస్తూ 4320 రోజుల పాటు ఇక్కడి స్వామిని పూజించాడని చరిత్ర చెబుతోంది. నరకోత్తారక క్షేత్రంగా భాసిల్లి కాలక్రమంలో నడకుదురుగా మారిన గ్రామం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో ఉంది. కృష్ణానది తీరంలోని చారిత్రక పుణ్యక్షేత్రాల్లో నడకుదురుకు ద్వాపరయుగంతో విడదీయలేని బంధం ఉంది. నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధిగాంచి కాలక్రమేణా నరకొత్తూరు నరకదూరుగా మారి నడకుదురుగా స్థిరపడింది.